కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించింది, సంతోషం. అయితే ఇంకా అనేక మంది ఉన్నారు ఉద్యమకారులు. కొంతమంది చనిపోయినరు, కొంతమంది బతికే ఉన్నారు, కొంతమంది బాగా రోగగ్రస్తులై ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించాలి. అయితే ఇది నాంది మాత్రమే, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఏదో విధంగా మొదలైంది. ఇప్పుడు నాంది తర్వాత ప్రస్తావన కూడా ఉంటుంది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా చాలామంది అనేక మంది ఉన్నారు. అయితే ఎవరికి ఇచ్చారు ముందంటే, ఎవరైతే ప్రచారంలోకి వచ్చిండ్రో, ప్రాచుర్యంలోకి వచ్చిండ్రో వాళ్ళకి ఇచ్చారు. ఒకటి మనం చూస్తున్నాము, బండి యాదగిరిని ఇప్పటిదాకా ఎవరు తలుచుకోలేదు. ఆయన పెద్ద యోధుడు. ఆయన బిఎన్ రెడ్డి దళంలో ఉండేవాడు. ఆయన దళ కమాండర్, ఉప కమాండరు, దళితుడు. ఆయన కాల్పులు జరుపుతుంటే బిఎన్ రెడ్డి ఏమో బావిలో పడ్డాడు, తప్పించుకోగలిగిండు. కానీ బండి యాదగిరి కాల్పులకు గురై చచ్చిపోయాడు. అద్భుతమైన పాటలు రాసిండు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఏ బండిలో పోతో కొడుకో ప్రతాపరెడ్డి, అంటే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి మీద 1,80,000 ఎకరాల భూస్వామి, నిజాం నవాబు తొత్తు, బ్రిటిష్ వాళ్ళ తొత్తు నిజాం తొత్తు విష్ణు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. అనేక మంది ఉసురు పోసుకున్నారు. వాళ్ళను తిట్టుకుంటూ. నిజాంను తిట్టితే ఏం కాదు, కానీ ఆ ఊరు దూరం, ఆ ఊరిలోనే తిరిగితే ఇంకా కష్టం. అయినా సరే ఉతుక్కు పారేసిండు. అదేవిధంగా నిజాంను కూడా విమర్శిస్తూ పాటలు రాసిండు. నైజాము సర్కరోడా, నా అజీల మించినోడా, ఏమో బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా అని తిట్టాడు. 2 పాటలు కలిపి సినిమాలో ఒక పాటగా మార్చేసిండు. ప్రతాపరెడ్డి ఎవరికి తెలియదు కాబట్టి నిజాం కింద పెట్టారు. అటువంటి అద్భుతమైన పాటలు రాసిండు. ఆయన అసలు పేరు నాగెల్ల యాదగిరి, ఎల్కపల్లి ఊరు ఆయనది, తుంగతుర్తి దగ్గర. ఆయన గొప్ప యోధుడు. ఆయన తుపాకీ తూటాలకి ఎదురుపోయి చచ్చిపోయిన వ్యక్తి. ఆయన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. చివరిగా ఇంకో 3 యాదగిరికి ఇచ్చినారు. అలా ఇంకొక యాదగిరి, ఎక్కా యాదగిరి, ఆయన ఆ రోజుల్లోనే 71-72లోనే 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద శిలను చెక్కి అద్భుతమైన కళాఖండంగా స్తూపాన్ని, అమరవీరుల స్తూపాన్ని తీర్చిదిద్దిండు. ఆయన శిల్పి, ఆయన స్వయంగా శిల్పి. ఆయన బరోడాలో బరోడా స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నాడు, శిల్పం నేర్చుకున్నాడు, చిత్రలేఖని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన 87-88 వయసు. ఆ 4 లక్షలు సొంతంగా ఖర్చు పెట్టిండు. ఆయన దాన్ని ఇనాగరేట్ చేయడానికి పోతే ఆయన మీద కేసు పెట్టిండ్రు, లోపల రానియలేదు, ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇనాగరేట్ చేసేందుకు ఆ రోజు మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజు వస్తే ఆయన కూడా అరెస్ట్ చేసిండ్రు, బయటికి పంపించేసిండ్రు, ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. అట్లా వాళ్ళని హింస పెట్టిండ్రు. అయినా సరే తట్టుకొని నిల్చున్నాడు. ఆ 4 లక్షల రూపాయలు ఆ రోజు ఉంటే 5,000-6,000 రూపాయలు హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరం భూమి ఉండేది. ఇప్పుడు ఆ భూమిని లెక్కేసుకుంటే 400 కోట్లు అయ్యేది. ఇది అంతా కలిస్తే 2 కోట్ల రూపాయలు భూమి స్థలం విలువ, డబ్బులు ఇచ్చేది చేస్తే అది ఏ మూలకు సరిపోదు. కానీ గుర్తింపు అయితే వచ్చింది. ఎక్కా యాదగిరి అంటే ఎవరు? ఒకటి, ఇంతకాలం దాన్ని ఇనాగరేషన్ చేయలేదు స్తూపాన్ని, ఇప్పుడు ఇనాగరేషన్కు నోచుకుంటుంది అది. ఇట్లా మధ్యన పాశం యాదగిరి కూడా ఉండొచ్చు. పైన బండి యాదగిరి, కింద ఎక్కా యాదగిరి, మధ్యలో పాశం యాదగిరి, అట్లా అనేక మంది ఉన్నారు. గూడంజయ్ కూడా ఎంత గొప్ప కవి. ఆయన పాపం జీవితమంతా దానికోసమే పెట్టిండు. వాళ్ళ అన్న డాక్టర్ చంద్రం నాకు ఫ్రెండ్. ఆయన అనేక నిర్బంధాలను ఎదుర్కొని తట్టుకొని నిల్చున్నాడు. ఇంద్రారెడ్డి, నేను, డాక్టర్ చంద్రం రెగ్యులర్ కలిసేవాళ్ళము. ఈయన కూడా చాలా ఏడిపిస్తే గూడంజయ్యను, మా తమ్ముని ఏడిపిస్తున్నట్టు మేము గలిగూడాలు పెట్టినాం, రహస్యంగా పెట్టినాం, అజ్ఞాతంలో ఉన్నాడు. మేము అందరం కలిసి ఆయన అన్ని భోజనం సమకూర్చుకుంటూ ఉండేవాళ్ళం. చిన్న రూమ్లో ఉండేవాడు, రిక్షా గల్లీలో ఉండేవాడు. అది ఆయన రాసుకున్నాడు, చరిత్రలో కూడా రాసుకున్నాడు. పాశమ యాదగిరి లాంటి వాళ్ళు వచ్చి నాకు అన్ని ఏర్పాట్లు చేసినారు. చంద్రం కూడా చెప్పుకునేవాడు ఎప్పటికప్పుడు. అట్లా ఒక్కొక్కరిని చేసుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ గొప్పవాళ్ళు. గద్దరు అందరికంటే గొప్పవాడు. భారతదేశం గర్వించదగిన కళాకారుడు ఆయన. తెలంగాణ, ఆంధ్రనే కాదు, ఆయన విశ్వమానవుడు. ఆయన అద్భుతమైన రాసిండు. ఎప్పుడు ప్రజలతోటే ఉన్నాడు. ఆయన పేద ప్రజల తరఫునే రాసిండు. తల్లి పేరు మీద రాసిండు వచ్చిండు, కానీ లక్ష్మమ్మ అనేది అందరి తల్లకు వర్తించే విధంగా రాసిండు. నిజానికి తెలంగాణ తల్లి బొమ్మ అంటే లక్ష్మమ్మ లాగా ఉండాలి. చిరుమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ, చిన్నబోయి కూర్చున్నావు ఎందుకమ్మ అన్నట్టుగా ఉండాలి. ఎంతని ఏడ్చేవు, ఏమని ఏడ్చినవు, ఏడ్చినా తుడిచినా ఏమి సాధించేవని అడిగినట్టుగా మన తల్లి అట్లే ఉన్నది. ఏ తల్లి అయినా అట్లే ఉన్నది. అద్భుతమైన పాటలు రాసిండు ఆయన. ఆయన నోరు లేని వాళ్ళు నోరుగా ఉన్నాడు, పేదలు నిట్టూర్పుగా ఉన్నాడు ఆయన గద్దరు. ఆయన గౌరవించడం కూడా గొప్ప విషయం. ఆయన గౌరవించడం అంటే తెలంగాణను గౌరవించడమే, యావత్ తెలంగాణను ఆంధ్రలో గౌరవించడమే. ఆంధ్రలో కూడా ఎక్కడ అరాచకాలు జరిగినా, చుండూరైనా, కారం చేడైనా, ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా అక్కడ పోయి నిల్చున్నాడు. ఆయన ప్రజల తరఫున నిల్చున్నాడు. అందుకని బెల్లెలతో చచ్చిపోయినప్పుడు కూడా 16 ముక్కలు 18 ముక్కలు చేస్తే ఆయన పోయి, ఆయన కేశవరావు జాదవ్, నేను కూడా పోయి చివరి శరీర భాగం బయటకు వచ్చేదాకా కూడా అక్కడే ఉండి
బాయంతా దోడుతుంటే అయ్యో చెల్లి చచ్చిపోతేవా చెల్లి చచ్చిపోతేవా అని చెప్పి దుఃఖించిండు. అట్లా మానవత్వం ఉన్న మనిషి గద్దర్. కళనే కాదు, కళ అద్భుతమైన కళ ఉంది. ఆయన గొంతు ఎవరికి ఉండదు ఆయనది. ఆయన గాత్రం అంటే ఆయన చెప్పేవాడు, నా చెల్లెలు ఆమె ఆడగద్దర్, నేను మగ గద్దర్ అని చెప్పేవాడు. ఆ అమ్మాయిని బెల్లెలతని చూపిస్తూ ఆయన గద్దర్ చెప్పేవాడు. ఎప్పుడు చెప్పేవాడు బెల్లెలత గురించి? బెల్లెలత గాత్రం అంటే గర్జించే గాత్రం, గాత్రం అంటే గర్జిస్తుంది బెల్లెలత అని చెప్పేవాడు. నిజమే, అమ్మాయి అట్లనే పోరాటం చేసింది, చచ్చిపోయింది. వీళ్ళందరి తరఫున ఎక్కడే 18 మందిని చంపితే భువనగిరిలో చంద్రబాబు ప్రభుత్వం 18 సార్లు పోయింది. ఆయన అందరి దగ్గర పోయి నిల్చున్నాడు. అందుకే ఆయన మీద కూడా 6 తూటాలు కాల్చిండ్రు. అయినా తట్టుకొని నిల్చున్నాడు. డాక్టర్ ప్రసాదరావు గారు, వీరప్ప గారు లాంటి వాళ్ళందరూ కలిసి ఆయన కాపాడినరు. 5 తూటాలు తీసి కాపాడినరు. అన్ని చోట్లకు డాక్టర్ ప్రసాదరావు గారు పంపించి శ్రీరామ్ హాస్పిటల్ నుంచి కూడా, ఢిల్లీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని తెప్పించి తీయొచ్చినా లేదా అవన్నీ నిర్ధారణ చేసుకున్నారు. అట్లా అంత గొప్ప గద్దరు. ఆయన ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు ఎప్పుడైనా చచ్చిపోవచ్చు ఆయన. అట్లాంటి గద్దరును ఆయనకి ఇవ్వడం కూడా గొప్పదే. వీళ్ళందరూ గుర్తు చేసుకోవాలి. మేము కూడా చాలా పోరాటాలు చేసినాం. నన్ను కూడా చంపొచ్చు, బెల్లెలు తింటున్నందుకు చంపొచ్చు, గద్దరు తింటున్నందుకు చంపొచ్చును. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, మా రోజు వీరని అందరితో ఉన్నాం మేము. ఏ రోజైనా నన్ను చంపేయచ్చును. కేశవరావు జాదవ్ కూడా చంపేయచ్చు. మా ఇద్దరిని చంపేస్తారని అందరూ చెప్పారు. నిన్ను కూడా నయం చంపుతాడు, కేశవరావు జాదవ్ కూడా చంపుతారని చెప్పారు. అయినా సరే ధైర్యంగా నిల్చున్నాం. కేశవరావు జాదవ్ ఉన్నాడు కాబట్టి మాకేం కాలేదు. ఆయన వల్లనే నాకు కూడా ఎందుకు కాలేదంటే ఇందిరారెడ్డి నేను కలిసి చదువుకున్నాం, దేవేంద్ర గౌడ్ నేను కలిసి చదువుకున్నాం. జానారెడ్డికి ఏమో ఈ ముగ్గురు, ఈ జానారెడ్డి, ఇందిరారెడ్డి, దేవేంద్ర గౌడ్ ఇద్దరు జాదవ్ గారి శిష్యులు సోలిస్ట్ పార్టీలో. కాబట్టి భయపడి మా జోలికి రాలేదు వాళ్ళు. లేకపోతే వాళ్ళు జాదవ్ గారికి సోలిస్ట్ ఆయన శిష్యులు కాకపోతే మా ఇద్దరు కూడా లేపేసి ఉండేవాళ్ళు. అందుకని మేము అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. నేను చాలా ఆస్తులు పోగొట్టుకున్నాను. మా పత్రిక పెట్టి 5 ఏళ్ళు ఆ రోజు వర్తమానం పత్రిక పెట్టి తెలంగాణ అంశము, దళిత అంశం అది రాసి చాలా పెద్ద ప్రశ్న అది. మేము కూర్చొని ఉండేవాళ్ళం. అది డబ్బులన్నీ పోయినాయి, ఆస్తులన్నీ పోయినాయి. అదేవిధంగా ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చేతులు కాలినాక కూడా మళ్ళీ భయపడలేదు. మళ్ళీ టీఎన్ఎన్ ఛానల్ పెట్టినాం. టీఆర్ఎస్ వాళ్ళు టీ న్యూస్ పెట్టకముందే పెట్టి దాన్ని అద్భుతంగా చాలా కాలం నడిపించినాము. మాకు అదృష్టవశాత్తు కేబుల్ ఆపరేటర్స్ అందరూ ఫ్రీగా ఇచ్చారు. అందరూ మనవాళ్ళే కాబట్టి ఫ్రీగా వచ్చింది. కాబట్టి మేము అంతా కలిసి పెట్టినాము. దాంట్లో కూడా చాలా నష్టపోయినాం. ఈ విధంగా అనేక మంది, పృథ్వీరాజ్ కూడా మా ఇంటి ఉండేవాడు, కుల్దీప్ సాయన్ కూడా మా ఇంటి ఉండేవాడు. అందరం కలిసి టీఎన్ఎన్ ఛానల్ పెట్టి ఆ నష్టపోయినామేమో కానీ తెలంగాణ ఉద్యమానికి తోడ్పడ్డది. తెలంగాణ ప్రజలను జాగృతపరచడానికి, పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఆ ఛానళ్ళు, పత్రికలు ఉపయోగపడ్డాయి. అవి ఇట్లా చేసి అనేక మంది తోటి ఉన్నాం, ఉద్యమకారులతోటి ఉన్నాం. కాబట్టి అవన్నీ గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మాకు ఆ డబ్బులేం అవసరం లేదు. కానీ చైతన్య స్ఫూర్తిని తిరిగి రగిలించడానికి, ఎందుకంటే తెలంగాణ ఏ ఆశయాల కోసం అయితే మేము తెలంగాణ పోరాటం చేసినామో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్ళీ ఆ స్ఫూర్తి జనంలో రగిలించాలి, ఇప్పుడు ప్రజల్లో రగిలించాలి. దానికోసం ఇవన్నీ పనికొస్తాయి, ఈ అవార్డులన్నీ పనికొస్తాయి. ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి, ప్రభుత్వానికి దారి చూపించడానికి, ప్రజల్ని చైతన్యం వైపు కర్తవ్య దీక్ష బోధించడానికి ఇది పనికొస్తుంది. దీన్ని అందరం హర్షిద్దాము. ఇంతకుముందు కేసీఆర్ ఏ పని చేయలేదు, ఎవరిని గౌరవించలేదు. గద్దర్ ఆయన మీద ఉన్న కేసులను రద్దు చేయమని చెప్పి ఎన్నిసార్లు బతిమలాడినా చేయలేదు. చివరికి పోయి అక్కడ నిల్చుంటే గంటలో 3 గంటలు 4 గంటలు వేచి ఉన్నా కూడా ఇంటర్వ్యూ చేయలేదు, మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు, పలకరించని కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈరోజు విమలక్క పేరు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. విమలక్క మీద ఎన్ని కేసులు పెట్టినరు? విమలక్కను 3 నెలలు జైల్లో పెట్టినరు. ఆమె ఇల్లును కబ్జా పెట్టినరు, అక్కడ నుంచి జప్తు చేసి ఇంటికి బయట నుంచి పంపించారు. అర్ధరాత్రి ఆఫీసును సీజ్ చేసిండ్రు. ఎన్ని చేసిండ్రు? ఎన్ని కేసులు పెట్టినారు? అమ్మని బతకనిచ్చిండ్రా? ఆమె భర్తను కేసులు పెట్టి జైలు పెట్టిండ్రు. అటువంటి వాళ్ళు మీరు విమలక్కన్ గురించి చెప్పే అర్హత్వం మీకుందా? నోరు ఎట్లా వస్తుంది మీకు చెప్పడానికి? అడగాలి కదా. విమలక్క అడుగుతుంది రేపు. ఈరోజు ఎందుకు ఇవ్వలేదు విమలక్కను, ఇన్నారెడ్డిని ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ మీద మావోయిస్టు అనే ముద్ర ఉన్నది. ఇన్నారెడ్డి అంటే మావోయిస్టు, విమలక్క అంటే జనశక్తి. కాబట్టి వాళ్ళే అన్నారు మాకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఆపేయాలి, మేము తీసుకోలేము, ఆమె కేసులు రద్దు చేస్తేనే తీసుకుంటాము అని విమలక్క స్వయంగా చెప్పింది. మాకు కూడా చెప్పింది. వాళ్ళు అడిగినారు. విమలక్క అట్లా అన్నది. వీళ్ళు ఈ ముద్ర ఉన్నందువల్ల వాళ్ళకి ఇవ్వడానికి పోలీసులు కూడా అడ్డు చెప్పుకుంటారు. నిజానికి ఇన్నారెడ్డి ఎంత కష్టపడ్డాడు, ఎంత పని చేసిండు. ఇన్నారెడ్డి పాపం ఆయన మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి కేసీఆర్ తీసుకొచ్చిందే ఇన్నారెడ్డి కదా. మా అందరికి తీసుకొచ్చింది చెప్పింది ఆయనే. కాబట్టి ఇన్నారెడ్డి కూడా ఇవ్వాలి, విమలక్కకి ఇవ్వాలి, మా కూరపాటి వెంకటనారాయణకి ఇవ్వాలి. ఒకరికి కాదు, అనేక మంది ఉన్నారు. అట్లా ఒకరిద్దరు కాదు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ గౌరవించాలి. ఇది నాంది. ఇక్కడ నుంచి మనం అడుగుదాం అందరినీ. ఇది వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళు ఆస్తులు పోగొట్టుకున్నారు, వీళ్ళు జైలు పాలయ్యారు, వీళ్ళు ఆరోగ్యం పోగొట్టుకున్నారు అని అందరు చెప్పాలి. తర్వాత కేసులు కూడా పెట్టాలి. మళ్ళీ తిరిగి తెరవండి. పోలీసులు ఎవరో
చంపిన వాళ్ళు ఎవరు? 18 మందిని భువనగిరిలో చంపిన వాళ్ళు ఎవరు? బెల్లెలతని చెప్పింది కూడా పోలీసులే. ఆ రోజు చంద్రబాబు చెప్తే చేసిండ్రు, మాధవరెడ్డి చెప్తే చేసిండ్రు. నయం లేదు, గీయం లేదు, బోగస్ అది. అందుకని అవన్నీ తిరిగి తిరమాలే. ఆకుల భూమి ఎంత కష్టపడి పనిచేసిండు. ఆకుల భూమిని చంపింది కూడా మర్డరే అది. ఆ మర్డర్ ఎవరు? ఎఫ్ఐఆర్ కూడా లేదు, వాళ్ళ మీద కేసు లేదు, ఎవడు చంపిండో కూడా చెప్పలేదు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చింది ఎవడో కూడా చెప్పలేదు. అవన్నీ తెరిచి ఒక ట్రయల్ చేయాలని చెప్తాము. ఆఫ్రికాలో అన్ని అరాచకాలు చేస్తే తెల్లతోలోళ్ళు వాళ్ళ మీద, శ్వేతజాతి దురహంకారుల మీద ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ పెట్టి విచారణ చేసి శిక్షలు వేసిండ్రు. అట్లనే నాజీల మీద జర్మనీలో వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాజీల మీద వాళ్ళ దురాఘాతాల మీద ఒక కేసు పెట్టి కమిషన్ పెట్టిండ్రు. ఆ కమిషన్ పేరు న్యూరంబర్గ్ ట్రయల్. న్యూరంబర్గ్లో విచారణ చేసిండ్రు. అట్లా న్యూరంబర్గ్ ట్రయల్ చేయాలి. ఈ ప్రభుత్వం ఇక్కడతో వాళ్ళది ముగిసిపోదు, వాళ్ళ దీక్ష ముగిసినట్టు కాదు. న్యూరంబర్గ్ ట్రయల్ చేయండి, తెలంగాణ ఉద్యమాన్ని అలిచిన అందరినీ శిక్షలు వేయండి, న్యూరంబర్గ్ ట్రయల్ చేయండి, ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ వేయండి. తెలంగాణ ఆస్తులన్నీ దోచుకొని పోయిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరూ పట్టుకోండి. హైదరాబాద్లో భూములన్నీ ఎవరు కబ్జా పెట్టినారు వాళ్ళని కూడా చేయండి. వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, శిక్షలు బయటట్టు చేయాలి. అందుకని మనం గట్టిగా నిలదీద్దాము, ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుదాము. అడిగి వాళ్ళందరికీ శిక్షలు కూడా వేసేటట్టు చేస్తే అప్పుడు తెలంగాణ ఆకాంక్ష నెరవేరినట్టు అవుతుంది. 2, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడాలి, మంచి చేసిన వాళ్ళకి గౌరవం దొక్కాలి. శిక్షలు పడకపోతే కూడా ఈ గౌరవం వృధా అయిపోతుంది. అందుకని శిక్షలు బయటట్టు కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తేవాలని తీర్మానించుకున్నాం.